మీకు ఒక టెరిఫైయింగ్ ట్రూత్ చెప్తాను. రీసెంట్ గా ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ హెచ్ఆర్ హెడ్ తో లంచ్ కి వెళ్ళాను. నేను అడిగాను, సార్ టెక్నికల్ గా 100/100 ఉన్న క్యాండిడేట్స్ ని కూడా మీరు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు ఈ మధ్య అని చెప్పేసి. అంటే మీరంటే మీరు కాదు, బేసిక్ గా అందరు హెచ్ఆర్స్. ఆయన చెప్పిన ఆన్సర్ నాకు చాలా షాకింగ్ అనిపించింది. ఆయన ఏమన్నారంటే, టెక్నికల్ స్కిల్స్ గెట్ యూ హెడ్ టు ద ఇంటర్వ్యూ డోర్, బట్ వాట్స్ గెట్ యూ ద ఆఫర్ లెటర్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఎంటైర్లీ అని చెప్పేసి. చాలా మంది స్టూడెంట్స్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోడింగ్ నేర్చుకుంటారు, సర్టిఫికేషన్స్ చేస్తారు, కానీ ఆ ఒక్క మ్యాజిక్ ఎలిమెంట్ ని మిస్ అవుతున్నారు. ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారు, ప్రమోషన్స్ మిస్ అవుతున్నారు. ఈ వీడియోలో ఆ హెచ్ఆర్ మేనేజర్ నాకు చెప్పిన సీక్రెట్ స్కిల్స్ ని మీకు డీకోడ్ చేయబోతున్నాను. ఇవి రెజ్యూమేలో కనిపించవు, బట్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ ని డిసైడ్ చేస్తాయి. Are you ready to change your career game forever? So let's dive in. And ఈ వీడియోలోకి ముందు వెళ్ళే ముందు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, బికాజ్ మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఫస్ట్ లెట్స్ అడ్రస్ ది ఎలిఫెంట్ ఇన్ ద రూమ్, కమ్యూనికేషన్. వెయిట్, స్కిప్ కొట్టకండి. నేను గూగుల్ ఇంగ్లీష్ మాట్లాడడం గురించి చెప్పట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్. ఒక సినారియో ఇమాజిన్ చేసుకోండి. క్యాండిడేట్ ఏ వచ్చేసి, ఎస్ సార్ ఐ నో జావా, ఐ డిడ్ ఏ ప్రాజెక్ట్ ఆన్ ఇట్ వాస్ గుడ్ అని చెప్పేసి అన్నాడు. క్యాండిడేట్ బి వచ్చేసి, సార్ మై లాస్ట్ ప్రాజెక్ట్ వి ఫేస్డ్ ఏ లేటెన్సీ ఇష్యూ విత్ జావా, ఐ రియలైజ్ యూజింగ్ ఎ స్పెసిఫిక్ లైబ్రరీ వుడ్ కట్ లోడ్ టైమ్ బై 40%, ఐ ఇంప్లిమెంటెడ్ ఇట్ అండ్ క్లయింట్ సాటిస్ఫాక్షన్ వెంట్ అప్ అని చెప్పేసి చెప్పాడు. ఎవరు హైర్ అవుతారు? ఆబ్వియస్లీ క్యాండిడేట్ బి. ఎందుకు? బికాస్ candidate B didn't just communicate information, he communicated value. So first thing, art of asking questions. చాలా మంది ఫ్రెషర్స్ ఇంటర్వ్యూలో ఆర్ మీటింగ్ లో సైలెంట్ గా కూర్చుంటారు, హెడ్ నాడ్ చేస్తారు. దే థింక్ సైలెన్స్ ఇస్ రెస్పెక్ట్. నో, సైలెన్స్ ఈజ్ ఇన్విజిబుల్. వర్క్ స్పేస్ లో సీక్రెట్ రూల్ ఏంటి అంటే, ద క్వాలిటీ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ డిటర్మైన్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ ఇంటెలిజెన్స్. మీటింగ్ లో మేనేజర్ సేల్స్ తగ్గిపోయా అన్నప్పుడు ఓకే సార్ అనడం ఈజీ, బట్ మీరు హ్యాండ్ రైజ్ చేసి, సార్ ఈస్ ద డ్రాప్ కమింగ్ ఫ్రమ్ న్యూ కస్టమర్స్ ఆర్ రిపీట్ కస్టమర్స్, బికాస్ స్ట్రాటజీ విల్ చేంజ్ బేస్డ్ ఆన్ దట్ అని చెప్పేసి అడిగితే రూమ్ మొత్తం సైలెంట్ అయ్యి మీ వైపు చూస్తారు. ఆ మూమెంట్ లో మీరు జస్ట్ ఎంప్లాయ్ కాదు, ప్రాబ్లమ్ సాల్వర్ గా కనిపిస్తారు. అండ్ సెకండ్ థింగ్, మెయిల్ ఎటిక్విట్. థింక్ అబౌట్ ఇట్. ఫేస్ టు ఫేస్ కలవడానికంటే ముందే మీ మెయిల్ మీ గురించి మాట్లాడుతుంది. నేను చాలా సార్లు చూసా, ఈమెయిల్స్ ఎలా ఉంటాయంటే, సబ్జెక్ట్ లో జాబ్ కోసం సార్ రెజ్యూమే అటాచ్ ప్లీజ్ చెక్, ఇలాంటివి ఉంటా ఉంటాయి. ఇది అన్ప్రొఫెషనల్ కాదు, ఇది డిస్రెస్పెక్ట్ఫుల్. కరెక్ట్ గా ఏంటి అంటే, అప్లికేషన్ ఫర్ ద రోల్ నేమ్, ఎక్స్పీరియన్స్, హాయ్ ఐ నోటీస్ యువర్ టీమ్ ఈస్ ఎక్స్పాండింగ్ అని చెప్పేసి డొమైన్ నేమ్, హియర్ ఈస్ హౌ మై స్కిల్స్ ఎక్స్ అండ్ వై ఐ కెన్ సాల్వ్ దిస్ కరెంట్ ఛాలెంజ్ అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ మీ మెయిల్ వాళ్ళకి కనిపించాలి. ఆ డిఫరెన్స్ చూడండి. క్లారిటీ అనేది ఎప్పుడు కూడా కింగే. బై ద వే, ఇలాంటి ప్రాక్టికల్ కెరీర్ గైడెన్స్ స్ట్రాటజీస్ మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సెకండ్ థింగ్, మైండ్ సెట్. కమ్యూనికేషన్ బాగుంది, బట్ పని రాకపోతే వేస్ట్ కదా. లెట్ మీ టెల్ యూ స్టోరీ రిగార్డింగ్ ఎ ఫ్రెషర్ నేమ్ రవి. రవి మేనేజర్ వచ్చి, రవి ఆ సర్వర్ క్రాష్ అయింది చూడు అని చెప్పేసి అన్నారు. రవి 2 hours తర్వాత వచ్చి, సార్ సర్వర్ క్రాష్ అయింది సార్, ఎర్రర్ 404 వస్తుంది అన్నాడు. మేనేజర్ మైండ్ లో ఏమనుకుంటాడు తెలుసా, ఆ విషయం నాకు ముందే తెలుసు కదరా బాబు, నువ్వు ఇప్పుడు వచ్చి చెప్పేది ఏంటి అంటాడు. రవి ఇక్కడ జస్ట్ ఒక రిపోర్టర్, న్యూస్ ఛానల్లో న్యూస్ చదివినట్టు ప్రాబ్లం చెప్పాడు. కంపేర్ విత్ ప్రియా. ప్రియా వచ్చి ఏం చెప్పిందంటే, సార్ సర్వర్ క్రాష్ అయింది డ్యూ టు హై ట్రాఫిక్, నేను టెంపరీగా లోడ్ బ్యాలెన్స్ ని రీస్టార్ట్ చేశా, ఇప్పుడు సైట్ అప్ లో ఉంది అండ్ పర్మనెంట్ ఫిక్స్ కోసం ఐటీ టీమ్ కి టికెట్ రైస్ చేశా. చూసారు కదా, దిస్ ఈస్ ఎ సాల్వర్. కంపెనీకి రిపోర్టర్స్ వద్దు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేవాళ్ళు అస్సలు వద్దు, ఎందుకంటే అది చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవాళ్ళు. సో హౌ డూ యూ డెవలప్ దిస్? నెక్స్ట్ టైం మీకు ఒక ప్రాబ్లం వస్తే మేనేజర్ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళకండి. టేక్ 5 minutes. ప్రాబ్లం ఏంటి, వై డిడ్ ఇట్ హ్యాపెన్, ఇలా ప్రిపేర్ అయ్యి వెళ్తే ట్రస్ట్ మీ మేనేజర్ దృష్టిలో మీ వాల్యూ 10x పెరుగుతుంది. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ డూయింగ్ ఎ ప్రాజెక్ట్, డోంట్ జస్ట్ ఆస్క్ యువర్ ప్రొఫెసర్ ఫర్ హెల్ప్, గో విత్ ఎ ట్రైడ్ సొల్యూషన్. ఇంకో విషయం, వర్క్ ఎథిక్స్. ఈ జనరేషన్ లో హజిల్ అని చెప్పి ఫాస్ట్ గా వర్క్ చేయడం గొప్ప అనుకుంటారు, షార్ట్ కట్స్ తీసుకుంటారు, కోడ్ కాపీ పేస్ట్ చేస్తారు వితౌట్ చెకింగ్. బట్ వర్క్ ప్లేస్ లో ఇంటిగ్రిటీ ఇస్ కరెన్సీ. మీరు చేసిన వర్క్ లో చిన్న మిస్టేక్ ఉన్నా, సారీ సార్ నా వల్ల మిస్టేక్ అయింది, ఐ విల్ ఫిక్స్ ఇట్ ఇమీడియట్లీ అని ఒప్పుకునే ధైర్యం ఉందా, అది క్యారెక్టర్. మేనేజర్ మిస్టేక్స్ ని క్షమిస్తారు, బట్ కవరప్స్ ని క్షమించరు. రిమెంబర్ దట్. ఒకసారి ఆలోచించండి, లాస్ట్ టైం మీరు మిస్టేక్ చేసినప్పుడు బ్లేమ్ వేరే వాళ్ళ మీద వేసారా లేదా ఓనర్షిప్ తీసుకున్నారా? బీ ఆనెస్ట్ విత్ యువర్ ఆన్సర్స్, బికాస్ దట్ రియాక్షన్ డిపెండ్స్ ద ఫ్యూచర్ గ్రోత్. అండ్ నెక్స్ట్, లైఫ్ ఇన్ కార్పొరేట్ ఆర్ బిజినెస్ ఈజ్ నాట్ అ స్ట్రైట్ లైన్. అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. టెక్నికల్ స్కిల్స్ మీకు గుడ్ టైమ్స్ లో హెల్ప్ అవుతాయి, బట్ బ్యాడ్ టైమ్స్ లో మీకు హెల్ప్ అయ్యేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్, దట్ ఈస్ ఈక్యూ. ఇమాజిన్ దిస్ సిచ్యువేషన్, క్లయింట్ అరుస్తున్నారు, డెడ్ లైన్స్ మిస్ అయింది, మీ కొలీగ్ మీకు సపోర్ట్ చేయట్లేదు, ప్రెషర్ పీక్స్ లో ఉంది. నార్మల్ పర్సన్ ఏం చేస్తారు, పానిక్ అవుతారు, ఆర్ఎల్స్ రిటర్న్ అరుస్తారు. వాడు వర్క్ చేయట్లేదు కాబట్టి నేను చేయలేదు అని డిఫెన్సివ్ స్టార్ట్ చేస్తారు. బట్ హై ఈక్యూ ఉన్న పర్సన్ ఏం చేస్తారంటే, దే పాస్. వాళ్ళ ఎమోషన్స్ ని రియాక్షన్స్ గా మార్చరు, రెస్పాన్స్ గా మారుస్తారు. ఐ అండర్స్టాండ్ యువర్ ఫ్రస్ట్రేషన్, లెట్స్ ఫోకస్ ఆన్ సాల్వింగ్ దిస్ నౌ అనలైజ్ ద మిస్టేక్ లేటర్ అని చెప్పేసి అంటారు. ఈ మెచ్యూరిటీ చాలా రేర్ మందికి ఉంటుంది. ఎస్పెషల్లీ మీ ఫ్రెండ్స్ ఎవరైతే కెరీర్ గ్యాప్ లో ఉన్నారో, మీకు ఇది సూపర్ పవర్. మీరు లైఫ్ లో టఫ్ ఫేజ్ లో ఉన్నారు, రిజెక్షన్స్ చూస్తూ ఉంటారు, వెయిట్ చేస్తూ
వస్తూ ఉంటారు. ఇంటర్వ్యూస్ లో వై డూ హ్యావ్ గ్యాప్ అని అడిగినప్పుడు భయపడకండి. యూజ్ యువర్ రెసిలెన్స్ స్టోరీ. సార్ ఈ గ్యాప్ లో నేను ఖాళీగా కూర్చోలేదు, ఐ ఫాట్ బ్యాటిల్స్, అప్స్కిల్ మై సెల్ఫ్, ఫెయిల్యూర్ నన్ను వీక్ చేయలేదు, ఇంకా స్ట్రాంగ్ చేసింది అని చెప్పండి. కాన్ఫిడెన్స్ తో చెప్పండి. కంపెనీస్ నీడ్ పీపుల్ హూ డోంట్ బ్రేక్ అండర్ ప్రెషర్. మీ గ్యాప్ ని మీకు అడ్వాంటేజ్ గా మార్చుకోండి. బికాస్ రెసిలియన్స్ ఇస్ ద మోస్ట్ అండర్ రేటెడ్ సాఫ్ట్ స్కిల్ ఎవర్. బై ద వే, కెరీర్ గ్యాప్ ని ఎలా ఫిల్ చేయాలి, రెజ్యూమే ఎలా చూపించాలని నేను సపరేట్ డీటెయిల్ వీడియో చేశాను. చెక్అౌట్ ద ఛానల్ ప్లేలిస్ట్ ఆఫ్టర్ దిస్ వీడియో. యూస్ఫుల్ కంటెంట్ మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. స్కిల్స్ ఉన్నాయి, మైండ్ సెట్ ఉంది, ఈక్యూ ఉంది, కానీ ఆపర్చునిటీస్ ఇక్కడ చాలా మంది మిస్ చేస్తున్న స్కిల్ స్ట్రాటజిక్ నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ అంటే లింక్డ్ఇన్ లో కనెక్ట్ రిక్వెస్ట్ పంపడం కాదు. ఇట్స్ అబౌట్ బిల్డింగ్ రిలేషన్షిప్స్. ద కాఫీ మెషిన్ ఎఫెక్ట్. ఆఫీస్ లో స్మాల్ టాక్ ని వేస్ట్ ఆఫ్ టైం అనుకోకండి. వీకెండ్ ఎలా గడిపారు, క్రికెట్ మ్యాచ్ చూసారా, ఈ చిన్న కన్వర్సేషన్ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. మనుషులు రోబోట్స్ తో పనిచేయాలనుకోరు, ఫ్రెండ్స్ తో పనిచేయాలనుకుంటారు. పీపుల్ హైర్ పీపుల్ దే లైక్. టెక్నికల్ గా మీరు టాప్ లో ఉన్న బిహేవియర్ ఆర్గెంట్ గా ఉంటే టీమ్ లో ఎవరో మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. ఇంకో ప్రోటిప్ చెప్పిన, సక్సెస్ఫుల్ పీపుల్ టైం మేనేజ్మెంట్ లో మాస్టర్స్. వాళ్ళు బిజీగా కనిపిస్తారు, బట్ వాళ్ళు డిస్ఆర్గనైజ్డ్ గా ఉండరు. మార్నింగ్ వచ్చాక ఫస్ట్ 1 hour లో డీప్ వర్క్ కి డెడికేట్ చేయండి. ఫోన్ సైడ్ లో పెట్టండి. మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ కి కంప్లీట్ చేయండి. ఆ ఫోకస్, ఆ డిసిప్లిన్ ఆటోమేటిక్ గా మిమ్మల్ని హై పర్ఫార్మర్ కేటగిరీ కింద తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్, ఒకటి గుర్తు పెట్టుకోండి, కోడింగ్ నేర్చుకోవచ్చు, టూల్స్ నేర్చుకోవచ్చు, ఏ వచ్చి అన్ని వర్క్ ని రిప్లై చేయొచ్చు, కానీ మీ ఎంపతి, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్, మీ రెసిలియన్స్ దీన్ని ఏ కూడా రీప్లేస్ చేయదు. కంపెనీస్ ఆర్ డెస్పరేట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ హూ యాక్ట్ లైక్ లీడర్స్, నాట్ జస్ట్ వర్కర్స్. ఇంకా ఇలాంటి మీనింగ్ఫుల్ డిస్కషన్స్ మన ఛానల్లో జరుగుతూనే ఉంటాయి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటే ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.